హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అదృష్ట దురదృష్టాలు. రచించిన వారు పి రామకోటేశ్వరరావు గారు. ఈజిప్ట్ దేశానికి ఖలీఫాగా ఉండిన మహమ్మద్ ఇబన్ తైలూన్ చాలా సజ్జనుడు. ఆయన సింహాసనం ఎక్కుతూనే తన తండ్రి చేసిన అక్రమాలను సరిదిద్ది అరాజకాన్ని తొలగించాడు. తన తండ్రి ప్రజల్ని హింసించి కూడబెట్టిన ద్రవ్యంతో ఆయన కవులను వీరులను పోషించి పేదసాదులకు సహాయపడ్డాడు. అందుచేత ఆయన పరిపాలనలో దేశం సుభిక్షమైంది. ఒకనాడు ఖలీఫా మహమ్మద్దు తన పరివారంలో ఎవరెవరికి జీతాలు ఎక్కువగాను పని తక్కువగాను ఉన్నదో, ఎవరెవరికి పని తక్కువగాను జీతాలు ఎక్కువగాను ఉన్నదో విచారించి, జీతాలు తక్కువగా ఉన్నవారికి జీతాలు, పని తక్కువగా ఉన్నవారికి పని హెచ్చించాడు. అందరి విషయము విచారించినాక ఒక వృద్ధుడు మాత్రం మిగిలాడు. తాత, నా పరివారంలో నువ్వు చేసే పనేంటి? నీ జీతం ఎంత అని ఖలీఫా అడిగాడు. కీర్తిశేషులైన మీ తండ్రి గారు ఒక చిన్న పెట్టించి దాన్ని కాపాడమన్నారు. అంతకు మించి నేను చేస్తున్న పనేమీ లేదు. అందుకు గాను నాకు నెలకు 10 బంగారు దినారాలు ఇస్తున్నారు అన్నాడు వృద్ధుడు. ఆ కాస్త పనికి అంత జీతమా? ఆ పెట్టెలో ఏమున్నది అని ఖలీఫా ఆశ్చర్యంగా అడిగాడు. దాన్ని 40 ఏళ్లుగా కాపాడుతున్నాను గాని అందులో ఏమున్నది నాకు తెలియదు అన్నాడు వృద్ధుడు. ఖలీఫా ఆ పెట్టెను తెప్పించి చూశాడు. అది బంగారపు పెట్టె. దాన్ని తెరిచి చూడగా అందులో ఏదో ఎర్రని పొడి, తోలుపైన ఒక శాసనము కనిపించాయి. అయితే ఆ శాసనం ఏ భాషలో రాసి ఉన్నదో దానికి అర్థమేమిటో దర్బారులో ఒక్కరికి బోధపడలేదు. ఖలీఫా దాని గురించి ఆరా తీయగా ఆ పెట్టె హసన్ అబ్దుల్లా అనేవాడిదని, అతన్ని ఖలీఫా తండ్రి ఖైదు చేశాడని తెలియవచ్చింది. హసన్ అబ్దుల్లా ఇంకా జీవించి ఉన్న పక్షంలో వెంటనే విడిపించి తీసుకురమ్మని ఖలీఫా ఉత్తర్విచ్చాడు. 40 ఏళ్లు ఖైదు అనుభవించి ముసలివాడైన హసన్ అబ్దుల్లాని ఖైదీలో నుంచి బయటికి తెచ్చి ఆయనకు బట్టలు పెట్టి సత్కరించి ఖలీఫా ఎదురుకు తీసుకుని వచ్చారు. ఖలీఫా బంగారు పెట్టిన ఆయనకిస్తూ, ఇది మీ సొత్తని తెలిసింది, మీరే తీసుకోండి అన్నాడు. హసన్ అబ్దుల్లా ఆనంద బాష్పాలు రాలుస్తూ, మహాప్రభు, మీ తండ్రి బలాత్కారంగా లాక్కున్న ఈ పెట్టెను నేను ఇచ్ఛాపూర్వకంగా మీకు ఇచ్చేస్తున్నాను, పరిగ్రహించండి అన్నాడు. ఖలీఫా హసన్ అబ్దుల్లా చేతిని ముద్దు పెట్టుకొని ఆ పెట్టె కథ ఏమిటో చెప్పమన్నాడు. హసన్ అబ్దుల్లా తన కథని ఈ విధంగా చెప్పాడు. కైరో నగరంలో ఉన్న వర్తకులకెల్లా మా తండ్రి చాలా ధనవంతుడు. నేను ఆయనకు ఒక్కడే కొడుకును కావటం చేత నాకు గొప్ప గురువుల్ని ఏర్పాటు చేసి విద్యావంతుని చేశాడు. నాకు చక్కని కన్యను చూసి పెళ్లి చేశాడు. నేను ఆమెతో 10 ఏళ్ల పాటు సుఖంగా కాపురం చేశాను. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఒక్కసారిగా నాపైన విరుచుకుపడ్డాయి. మా తండ్రి ప్లేగు తగిలి మరణించాడు. మా ఇళ్ళు కాలిపోయాయి. మా నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. నేను సమస్తము పోగొట్టుకొని ముష్టి ఎత్తి జీవించవలసి వచ్చింది. ఒక్కొక్కసారి నేను, నా భార్య, పిల్లలు పస్తుండవలసి వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో ఒకనాడు నా భార్య తన ఆఖరు దుస్తులు నా చేతికిచ్చి అవి అమ్ముకొని పిల్లలకు ఇంత రొట్టె తెమ్మనది. నేను నా భార్య బట్టలు తీసుకొని పోతూ ఉండగా ఒంటె మీద సవారీ అయి ఒక బదవి నాకెదురు వచ్చాడు. అతను నన్ను చూసి ఒంటె దిగి, హసన్ అబ్దుల్లా అనే గొప్ప వర్తకుడి ఇంటికి దారి ఎటు అని అడిగాడు. అరబు మహాశయ, ఆ పేరు గలవాడెవడు కైరోలో ఉన్నట్లు నాకు తెలీదు అంటూ నేను దాటిపోబోయాను. కానీ అతను నా చేయి పట్టుకొని ఆపి, నువ్వు హసన్ అబ్దుల్లావు కావా? అల్లా పంపిన అతిథిని వదిలించుకుంటావా అంటూ మందలించాడు. తర్వాత అతను నన్ను ఆప్తుడిలాగా ఆలింగనం చేసుకొని నా వెంట మా ఇంటికి వచ్చాడు. నేను నా భార్య దుస్తులు అమ్మటానికి మరొకసారి బయటికి పోతూ ఉండగా అతను నన్ను ఆపి నేను పోతున్న పనిని గ్రహించి నా చేతిలో 10 బంగారు కాసులు పెట్టి ఇంటికి కావలసిన సంబారాలన్నీ తెమ్మన్నాడు. అతను 15 రోజుల పాటు నాకు అతిథిగా ఉండి ప్రతిరోజు 10 బంగారు కాసులు నా చేత ఉంచుతూ వచ్చాడు. 16వ నాడు అతను అకస్మాత్తుగా నాతో, నాకు అమ్ముడైతావా హసన్? అందుకు నువ్వు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు. అతను వేళాకోళానికి అంటున్నాడనుకొని, ఒక్క దెబ్బకు చచ్చేవాడి విలువ 1000 దీనారాలు, అంతకన్నా ఎక్కువ దెబ్బలకు గాని చావని వాడి విలువ 1500. ఈ విషయం ఖురాన్లోనే చెప్పి ఉన్నది అన్నాను. అతను 1500 ఇస్తానన్నాడు. అప్పుడు నాకు అతను నిజంగా అంటున్నాడని తెలిసింది.
నా భార్య పిల్లలైనా సుఖపడిపోతారని అమ్ముడుపోవటానికి ఒప్పుకున్నాను. అతను 1500 దీనారాలు ఎంచి ఇస్తూ, నేను నిన్ను నా ప్రయాణానికి తోడుగా ఉండగలందులకు కొన్నానే కానీ నీ ప్రాణానికి స్వేచ్ఛకు ఆటంకమేమీ ఉండబోదు అన్నాడు. ఆ సొమ్మంతా మా వాళ్ల పరం చేసి బదవి కోరిన ప్రకారము ఒక ఒంటెను కొనుక్కొని ప్రయాణానికి అవసరమైన పదార్థాలన్నీ కొని అతని వెంట బయలుదేరాను. త్వరలోనే మేము ఎడారి మార్గం పట్టి మనుష్య సంచారం లేని ఆ మార్గాన 10 రోజులు ప్రయాణం చేసి 11వ రోజుకు ఒక మైదానం చేరుకున్నాం. ఆ మైదానం మధ్య ఒక ఎత్తైన రాతి స్తంభం ఉన్నది. దానిపైన రాగితో చేసిన ఒక యువకుడి విగ్రహం నిలబడి ఉన్నది. ఆ యువకుడి కుడి చెయ్యి చాచి వేళ్లు తెరిచి ఉన్నాయి. 5 వేళ్లకి 5 తాళపు చెవులు తగిలించి ఉన్నాయి. వాటిలో ఒకటి బంగారుపుది, ఒకటి వెండిది, ఒకటి రాగిది, ఒకటి ఇనుపది, ఒకటి సీసపుది. నాకు అప్పట్లో ఆ తాళపు చెవుల మర్మం తెలియకపోవడం చేత కష్టాలు పాలయ్యాను. బదవి ఒక మెలికల విల్లు బాణాలు తీసి ఎక్కుపెట్టి రాతి విగ్రహం కేసి కొట్టాడు. కానీ బాణం అంత ఎత్తుపోలేదు. అతని విల్లును నా చేతికిచ్చి విగ్రహం చేతి వేళ్లకు తగిలించిన తాళపు చెవులు పడగొట్టమన్నాడు. అదృష్టవశాత్తు నా మొదటి బాణంతో బంగారుపు తాళపు చెవి పడగొట్టి దాన్ని నా యజమానికి ఇవ్వబోయాను. కానీ అతడు నన్నే ఉంచుకోమన్నాడు. అది కష్టాలు తెచ్చేది. ఆ సంగతి నేనెరక్క దాన్ని బొడ్డులో పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను పడగొట్టిన వెండి తాళపు చెవిని కూడా నా యజమాని నన్నే ఉంచుకోమన్నాడు. అది బాధలు తెచ్చిపెట్టేది. తర్వాత నేను ఇనపు తాళపు చెవిని, సీసపు తాళపు చెవిని పడగొట్టేశాను. బదవి నా బలాన్ని, గురిని ఆనందంతో మెచ్చుకుంటూ ఆ 2 తాళపు చెవులను తీసుకున్నాడు. అవి సుఖాన్ని, జ్ఞానాన్ని సమకూర్చేవి. నేను మరొక బాణం ఎక్కుపెట్టి రాగి తాళపు చెవిని పడగొట్టబోతూ ఉండగా బదవి విల్లును నా చేతి నుంచి లాగేసుకొని, ఏం పని చేస్తున్నావు నిర్భాగ్యుడా అన్నాడు. అతడి విల్లుని నా చేతిలో నుంచి గుంజటంలో బాణము నా కాలి మీద పడి గాయమై బాధ పెట్టసాగింది. అదే నా కష్టాలకి, బాధలకి ఆరంభము. ఆ రాగి తాళపు చెవి మృత్యువు తెచ్చి పెడుతుందట. నా యజమాని నా గాయానికి కట్టుకట్టి నన్ను ఒంటిపై ఎక్కించాడు. మేము 3 రోజులు ప్రయాణించి ఏవో పళ్ళ తోటలు గల ఒక ప్రదేశానికి వచ్చాం. నా గాయం సలుపుతూనే ఉన్నది. నాకు దాహంగా ఉండటం చేత కుంటుకుంటూ వెళ్ళి చెట్ల మీద ఉన్న నవనవలాడే పళ్ళలో ఒకటి కోసి నోట పెట్టుకుని కొరికాను. మరుక్షణము నా పళ్ళు ఆ పండులో బిగుసుకుపోయాయి. అరవటానికి కూడా అవకాశం లేని స్థితిలో నేను గుడ్లు వెళ్ళబెట్టి నేల మీద పడిపోయాను. నా యజమానికి నా దుస్థితి అర్థం కాగానే ఆ చెట్ల క్రిందకి పోయి కింద రాలిన పళ్ళన్నీ ఏరి చూసి పురుగులు తినేస్తున్న పండొకటి ఏరి దాని పురుగుల్ని తీసి నా నోట్లో ఉన్న పండు పైన పెట్టాడు. అవి నా పండును తిని నన్ను రక్షించడానికి 3 రోజులు పట్టింది. ఆ 3 రోజులు నేను పడిన బాధ వర్ణనాతీతం. నా యజమాని నన్ను విడిచిపెట్టి వెళ్ళక నా వెంటనే ఉన్నాడు. నా పక్కనే కూర్చొని ఆహారం తిన్నాడు, నిద్రపోయాడు. నేను మాత్రము ఆకలితో దహించుకుపోయాను. నా నోరు నాకు స్వాధీనమై ఏదైనా ఇంత తిని మంచినీళ్లు తాగుదాం కదా అనుకునేసరికి మా ఆహారపు సంచి, నీళ్ల తిత్తి ఖాళీ అయిపోయాయి. నేను బోరుమని ఏడ్చాను. బదవి నన్ను ఏదో ఒక విధంగా ఊరడించి నా చేత ప్రయాణం కట్టించాడు. మేము ఆ రోజల్లా ప్రయాణించి ఒక కొండ దగ్గరికి వచ్చాం. నా యజమాని నన్ను అవి ఇవి తిని లేనిపోని బాధలు తెచ్చుకోవద్దని హెచ్చరించి తానే వెళ్ళి కొన్ని బ్రహ్మజముడు మట్టలు కోసి తెచ్చాడు. అతను వాటి ముళ్ళు చెక్కేసి కత్తితో తోలు తీసి లోపల గుజ్జు తినమని నాకిచ్చాడు. అది రుచిగాను బలకరంగానూ ఉన్నది. చంద్రోదయం అయ్యేవేళ నేను కంబళీపరుచుకొని సుఖంగా పడుకొని నిద్రా సౌఖ్యం అనుభవించుదామనుకుంటూ ఉండగా బదవి నాకొక పని తగిలించాడు. నువ్విప్పుడే ఈ కొండ ఎక్కి ఈ రాత్రి కొండ శిఖరం పైన గడపాలి. అదే నువ్వు నాకు చేయబోతున్న అసలు సహాయం. సూర్యోదయమైందాకా కొండ శిఖరం పైన ఉండి నమాజు చేసుకొని ఆ తర్వాత కిందకు దిగిరా. పొరపాటును కూడా నిద్రపోవద్దు సుమా. నిద్రపోతే ఆ కొండగాలికి నీకు వాయువు కమ్ముతుంది అన్నాడు. అమ్ముడుపోయిన వాణ్ణి యజమాని మాట వినకుండా ఎలా? అందుచేత నేను చచ్చినట్టు మూలుగుతూ ముక్కుతూ ఆ కొండ ఎక్కి శిఖరాన్ని చేరుకున్నాను. అప్పటిదాకా నేను శరీరం బాధతో నిద్రలేమితో నలిగి ఉండటం చేత నిద్ర ముంచుకు వచ్చేసింది. మర్నాడు ఉదయము సూర్యోదయం కాబోతూ ఉండగా నేను నిద్రలేచి
నా శరీరమంతా పుచ్చకాయలాగా వాచి ఉండటం గమనించాను. అతి కష్టంతో నేను లేచి నిలబడి తూర్పుగా తిరిగి నమాజు చేసి క్రిందకి దిగబోయాను. కానీ నా అవయవాలు ఏమాత్రమూ స్వాధీనంలో లేనందున నేను పడి కొండ క్రింద దాకా దొర్లాను. నా యజమాని నా కేసు చూడను కూడా చూడలేదు. ఆయన నేల మీద ఏదో గీతలు గీస్తూ, నీ నీడను బట్టి రహస్యం తెలిసిపోయింది, ఇక్కడ తవ్వుదాం పట్టు అన్నాడు. నేను పెద్దగా ఏడవసాగాను. అప్పుడు నా కేసు చూసి కొండ మీద నిద్రపోయినందుకు నన్ను కోప్పడి కత్తితో నా కీళ్లలో పొడిచాడు. రక్తానికి బదులు నీరు వచ్చింది. నా బాధ చాలా వరకు నివారణ అయింది. అతను గుర్తుపెట్టిన చోట ఇద్దరము తవ్వగా లోతుగా ఒక చలువరాతి సమాధి కనిపించింది. అందులో మనిషి అస్థికలు, తోలుపైన రాసిన ఒక శాసనము కనిపించాయి. బదవి ఆ శాసనాన్ని ఆత్రంగా చదివాడు. హసన్, మనుష్య మాతృలెవరూ చూడని ఇరాం నగరానికి మార్గం ఇందులో రాసి ఉన్నది. ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగల సింధూర గంధకం అక్కడ మనకు దొరుకుతుంది అన్నాడు అతను. మేము కొండను చుట్టి పడమరగా 3 రోజులు ప్రయాణం చేసి ఒక పాముల లోయలోకి చేరాము. అక్కడ ఎటు చూసినా నల్లటి కొండ చిలువలు పాకుతూ కనిపించాయి. నా యజమాని నా చేతికి విల్లు బాణము ఇచ్చి కొమ్ములుండే పాముగా చూసి దాన్ని చంపి దాని తల గుండెకాయ పట్టుకురా అన్నాడు. నేను ప్రాణాలపై ఆశ విడిచి ఆ లోయలోకి వెళ్ళాను. కొంతసేపటికి నాకొక కొమ్ములు గల పాము కనిపించింది. అదృష్టవశాత్తు నేను దాన్ని చంపి తల గుండెకాయ తీసుకురాగలిగాను. నా యజమాని నా చేత నిప్పు చేయించి దానిమీద ఒక ఇనుప బగోని పెట్టి అందులో పాము తల గుండె వేసి కాచాడు. అందులో ఇంకేదో ద్రావకము 2 చుక్కలు వేసి మంత్రాలు చదివాడు. తర్వాత ఆయన తన భుజాల మీద ఆ బగోనీలోని ద్రవాన్ని రుద్దమన్నాడు. నేను అలా చేసేసరికి ఆయనకి అప్పటికప్పుడే రెక్కలు మొలిచాయి. నాకు కూడా అలాగే రెక్కలు తెప్పించినాక ఆయన నాతో పాటు ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఎగురుతూ మేము ఇరాన్ నగరం చేరాం. ఆ నిర్జన నగరంలో మేము చూసిన సిరి సంపదలు వర్ణించనలవి కావు. కానీ మేము అక్కడి నుంచి తెచ్చుకున్నది కీమియా అనే సింధూర గంధకం మాత్రమే. నాకు ఆ కీమియాలో నమ్మకం లేక రత్నాలు, ముత్యాలు పోగు చేయ ప్రయత్నించాను. కానీ నా యజమాని మండిపడి నా చేత వాటిని పారేయించాడు. తర్వాత మేము ఎలాగో కైరో చేరుకున్నాం. ఎందుకో గాని అన్ని కష్టాలు నాకే కలిగాయి. నేను ముందుగా మా ఇంటికి పరిగెత్తాను. కానీ అక్కడ నా వారెవరూ లేరు. అందరూ పోయినట్లు తెలిసి నేను దుఃఖంతో కుమిలిపోయాను. నా యజమాని నన్ను ఓదార్చి తన వెంట నన్నొక అద్భుతమైన భవనానికి తీసుకుని పోయాడు. మేము తెచ్చిన కీమియాతో అంతులేని బంగారం చేశాం. కొంతకాలానికి నా యజమాని చనిపోయి తన సర్వస్వము నా పరం చేశాడు. నా వద్ద ఉన్న బంగారపు వెండి తాళపు చెవులే నన్నిన్ని బాధలు పెట్టాయని తెలిసి వాటిని కరిగించి వేస్తూ ఉండగా మీ తండ్రిగారి భటులు వచ్చి నన్ను ఖైదు చేశారు. నన్ను మీ తండ్రిగారు బంగారం చేసే మర్మం చెప్పమన్నారు. నేను చెప్పలేదు. మీకు చెప్పేస్తున్నాను, ఈ ఎర్రపొడే ఆ మర్మం. దీన్ని మీరు వినియోగించుకోండి. ఈ కథ విని ఖలీఫా మహమ్మద్దు ఎంతో సంతోషించి హసన్ అబ్దుల్లాని తన ఆప్తులలో ఒకడిగా చేసి ఎంతో ఆదరించాడు. మరొక కథ పేరు సుహాసిని. ధవళగిరి రాజైన యశోధన మహారాజు ఆదర్శప్రాయుడైన రాజు. ప్రజలను సుఖపెట్టడానికి ఆయన అస్తమానము పాటుపడేవాడు. ఒకనాడు ఆయన తన రాజధాని శివార్లలో మారువేషంతో తిరుగుతూ ఉండగా ఒక పూరి గుడిసెలో 3 అప్పచెల్లెలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండటం ఆయనకు వినిపించింది. ముగ్గురిలో పెద్దది, నాకు రాజుగారికి ఫలహారాలు చేసేవాడిని పెళ్లాడాలని ఉన్నది. అలా అయితే రాజుగారి తినగా మిగిలిన ఫలహారాలన్నీ కూర్చొని హాయిగా తినవచ్చు అన్నది. ఫలహారాలతో ఏం కడుపు నిండుతుంది? నేను రాజుగారి వంటవాణ్ణే చేసుకోవాలని ఉన్నది అన్నది రెండవది. మూడవది ఏమీ మాట్లాడలేదు. కానీ దాని అక్కలు ఒత్తిడి చేసి నీకెవరిని చేసుకోవాలని ఉన్నదో చెప్పు అన్నారు. చివరికామె నాకు రాజుగారినే చేసుకుని రత్నాల వంటి బిడ్డల్ని కనాలని ఉన్నది అన్నది. ఈ మాటలు విన్న రాజుగారు వారి 3 కోరికలు తీర్చడానికి నిశ్చయించుకొని మర్నాడు ఆ అప్పచెల్లెలను పిలిపించాడు. ఒకే ముహూర్తంలో 3కి పెళ్ళిళ్ళయ్యాయి. అయితే ఆఖరు చెల్లి పెళ్ళి రాజుగారితో గనక అత్యంత వైభవంగా అట్టహాసంగా జరిగింది.
తాను రాణి అయినానని ఆఖరు చెల్లెలు గర్వించలేదు. ఆమె తన అక్కలని ఎంతో ఆదరంగా చూసేది. వారికి ఏ లోటు రానిచ్చేది కాదు. కానీ అక్కలు మాత్రము తమ చెల్లెలి వైభవం చూడలేక ఎప్పుడూ అసూయతో కుమిలిపోయేవారు. యశోదన మహారాజు మాత్రము తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమె తక్కువ వంశంలో జన్మించినా ఎంతో ఉదార బుద్ధి, ధర్మగుణం కలది. ఆమె అన్ని విధాలా ఆయనకు తగిన భార్య అనిపించుకున్నది. కొద్ది కాలానికి రాణి గర్భవతి అయింది. కనే రోజులు వచ్చాయి. ఆమె అక్కలు ఆమెకు స్వయంగా పురుడు పోయటానికి వచ్చారు. రాణికి చక్కని మగపిల్లవాడు పుట్టాడు. అది చూసి వాళ్ళు మరింత అసూయపడ్డారు. వారా పిల్లవాడిని ఒక తొట్టులో పెట్టి రాజభవనం పక్కగా ప్రవహించే కాలువలో వదిలేసి ఒక కుక్కపిల్లని తెచ్చి బాలింతరాలి పక్కలో పెట్టారు. తన భార్య కుక్కపిల్లను ప్రసవించిందని వినగానే రాజుకు గుండె ఆగిపోయినట్లయింది. కానీ ఆయనకు తన భార్యపైన ఆగ్రహం కలగలేదు. రాణిగారి అక్కలు తొట్టెలో పెట్టిన కుర్రవాడు రాజుగారి తోటమాలికి దొరికాడు. సంతానం లేని ఆ తోటమాలి ఆ పిల్లవాడికి సుజాతుడు అనే పేరు పెట్టుకుని పెంచుకోనారంభించాడు. మరుసటి ఏడు రాణి మరొక పిల్లవాడిని ప్రసవించింది. ఆమెకు పురుడు పోసిన అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక పిల్లిని పెట్టి ఆ కుర్రవాణ్ణి కూడా కాలువలో వదిలేశారు. వాడు కూడా తోటమాలికి దొరికాడు. తోటమాలి వాడికి సుకేతుడు అనే పేరు పెట్టుకుని పెంచసాగాడు. తన రాణి వరుసగా 2 సార్లు గర్భవతి అయి జంతువులను ప్రసవించడం చూసి రాజు చాలా బాధపడ్డాడు. కానీ రాణిపై ప్రేమగలవాడు కనుక క్షమించాడు. 3వసారి రాణి ఆడపిల్లను ప్రసవించింది. ఆమె అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక ఎలుకను ఉంచి ఆడపిల్లను కూడా నీటిలో వదిలేశారు. ఆ పిల్ల కూడా తోటమాలికి దొరికింది. ఆ పిల్ల చాలా అందగత్తె. ఆమె ముఖము వికసించిన పుష్పంలా ఉండేది. ఆమె నవ్వితే ముత్యాలు రాలేవి. ఆమెకు తోటమాలి సుహాసిని అని పేరు పెట్టుకున్నాడు. 3 పిల్లలు ఇంకా చిన్నవాళ్లుగా ఉండగానే తోటమాలి భార్య మరణించింది. అతను రాజుగారి వద్ద కొలువు చాలించుకొని ఆయన ఇచ్చిన సొమ్ముతో ఊరు బయట ఒక చక్కని ఉద్యానవనం నిర్మించుకొని అందులో పెద్ద కుటీరం వేసుకొని తన బిడ్డలను చూసి ఆనందిస్తూ చాలా కాలం జీవించాడు. పిల్లలు ఎదిగివచ్చే సమయానికి తోటమాలి చనిపోతూ సుహాసినిని ప్రాణంతో సమానంగా కాపాడమని సుజాతుడికి సుకేతుడికి చెప్పిపోయాడు. అన్నలు ఎప్పుడైనా వేటకి వెళ్ళేవారు గాని సుహాసిని ఎన్నడూ తన ఉద్యానవనం దాటి బయటికి వెళ్ళి ఎరగదు. ఒకనాడు ఆమె ఆ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ముసలిది వచ్చి, ఆహా, ఎంత చక్కని తోట! ఈ చెట్ల నీడలో ఎంత చల్లగా ఉన్నది! కాసేపు ఇక్కడ కూర్చొని పోనిస్తావా తల్లి అని సుహాసినితో అన్నది. సుహాసిని ఆ ముసల్దానితో పాటు చెట్ల నీడన కూర్చొని, ఈ తోటలో నీకేమైనా లోపాలు కనిపించాయవ్వా అని అడిగింది. మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఉన్నట్లయితే ఈ తోటలాంటిది ప్రపంచంలో మరొకటి ఉంటుందా తల్లి అన్నది ముసలిది. ఆ 3 ఎలాగైనా సాధించాలని సుహాసినికి తోచింది. అవి ఎక్కడుంటాయవ్వా అని ఆమె ముసలిదాన్ని ఆత్రంగా అడిగింది. తూర్పుగా బయలుదేరి 20 రోజులు గుర్రం మీద ప్రయాణం చేసి 20వ రోజున కనిపించే మొదటి మనిషిని అడిగితే అవి ఎక్కడ ఉండేవి చెబుతాడు. కానీ వాటిని తీసుకురావటం సులభం కాదు అన్నది ఆ ముసలిది. లేచి ఆమె తన దాన్ని తాను బయలుదేరి వెళ్ళిపోయింది. అన్నలు ఇంటికి రాగానే సుహాసిని వారితో ముసలిదాని మాటలు చెప్పింది. అంతా విని సుజాతుడు, నేను రేపే బయలుదేరి వెళ్ళి వాటిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచుతాను అన్నాడు. అతడు మర్నాడే తన గుర్రమెక్కి తూర్పుగా బయలుదేరాడు. అతను 20 రోజులు పగలనక రాత్రనక ప్రయాణం చేసి ఒక అరణ్య మధ్యంలో ఉన్న ఒక పెద్ద కొండ దగ్గరికి వచ్చాడు. కొండ క్రింద గల ఒక మహావృక్షము క్రింద అతనికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆ రోజు తనకు కనపడిన మొదటి మనిషి అతనే కనుక సుజాతుడు ఆయన్ని పలకరించి, మునీశ్వర, మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఎక్కడ ఉంటాయో దయచేసి చెబుతారా అని అడిగాడు. అవి ఈ కొండ శిఖరం పైనే ఉన్నాయి. కానీ వాటి కోసం వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు నాయనా అన్నాడు కపిలుడు. సుజాతుడు భయపడక కొండ ఎక్కసాగాడు. అతనికి దారి వెంబడి నల్లరాతి మనుష్య విగ్రహాలు కనిపించాయి. మనుషులే శిలలుగా మారారని అతనికి తెలియదు. కొంత దూరం వెళ్ళేసరికి
అతన్ని ఎవరో గదమాయిస్తున్నట్లు భయపెడుతున్నట్లు అనిపించింది. అతను ఆగి అటు ఇటు పరీక్షగా చూశాడు. మరుక్షణమే అతను కూడా ఒక శిలలా అయిపోయాడు. 40 రోజులు గడిచినా తన అన్న తిరిగి రాకపోవడం చూసి సుకేతుడు బయలుదేరాడు. వెళ్ళవద్దని సుహాసిని ఎంత బ్రతిమలాడినా అతను వినిపించుకోలేదు. అతను కూడా అన్నలాగే కపిలుడిని చూసి ఆయన వద్దంటున్న కొద్దీ కొండ ఎక్కి కేకలు విని భయపడి చుట్టూ తిరిగి చూసి నల్లరాతిశిల అయిపోయాడు. తన అన్నలు తిరిగి రారనే రూఢి కాగానే సుహాసిని హృదయము రాయిలాగా అయిపోయింది. ఆమె కనీసం వారినైనా తెచ్చుకుందామనే ఉద్దేశంతో గుర్రమెక్కి బయలుదేరి కపిలుడు ఉండే చోటికి వచ్చింది. ఆమె తన సంగతి యావత్తూ ఆయనతో చెప్పుకొని, మునీశ్వర, నా అన్నలు ఇటుగా వచ్చారా అని కపిలుడిని అడిగింది. వచ్చారు, వాళ్ళు శిలలైపోయారమ్మా అన్నాడు కపిలుడు. స్వామి, వారిని బ్రతికించుకోవటం ఎలాగా? వాళ్ళు తప్ప నాకు దిక్కులేదు అన్నది సుహాసిని. ఆ కొండ ఎక్కి మాట్లాడే పక్షిని, పాడే చెట్టుని, జీవజలాన్ని తెచ్చుకుంటేనే నీ అన్నలు నీవు తిరిగి బ్రతికించుకోగలవు. నువ్వు వాటి కోసం గాక నీ అన్నల కోసం పోతున్నావు గనక నీకు విజయం లభిస్తుంది అన్నాడు కపిలుడు. ఆమె కొండ ఎక్కేటప్పుడు కూడా కేకలు, అరుపులు వినిపించాయి. కానీ ఆమె వాటికి బెదరలేదు. ఆమె కొండ శిఖరాన్ని చేరుకొని అక్కడ పంజరంలో ఉన్న పక్షిని చూసింది. అదే మాట్లాడే పక్షి. ఆ పక్షి ఆమెకు పాడే చెట్టును, జీవజలం ఉన్న మడుగును చూపించింది. పక్షి సలహాపై ఆమె పాడే చెట్టు మండ ఒకటి విరుచుకొని జీవజలం తీసుకొని పక్షితో సహా బయలుదేరింది. ఆమె దారిలో ఉన్న శిలలన్నింటిపైన జీవజలము ఒక్కొక్క చుక్క వేస్తూ వచ్చింది. అక్కడ ఉన్న రాళ్లన్నీ రాజకుమారులుగా మారాయి. వారిలో ఆమె అన్నలు కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి తమ తోటకు తిరిగి వచ్చారు. తోటలోకి మాట్లాడే పక్షి రాగానే ఎక్కడెక్కడి పాడే పక్షులు వచ్చి తోటలో కాపురం పెట్టి సంవత్సరం పొడుగునా పాడసాగాయి. పాడే చెట్టు మండ పాతిపెట్టగానే దాని ఆకులు పాడసాగాయి. ఆ పాట వినటానికి పిల్లవాయువులు తోటను ఆశ్రయించాయి. జీవజలము ఒక చుక్క వేసేటప్పటికీ ఆ తోటలోని నీటి కాలువలన్నీ గలగలా శబ్దం చేస్తూ ఏడాది పొడుగునా పారటం ఆరంభించాయి. సుహాసిని ఉండే తోటను గురించి అందరూ వింతగా చెప్పుకోసాగారు. రాజుగారికి కూడా ఈ వార్త తెలిసింది. తన భార్య మూడోసారి కూడా జంతువును కన్నట్లు తెలిసాక ఆయన ఆమెను కారాగృహంలో పెట్టించాడు. అది మొదలు ఆయన ఆనందమన్నది ఎరగడు. ఈ తోటలో కాసేపు కూర్చుంటే మనసు బరువు తగ్గుతుందేమోనని ఆయన ఒకనాడు ఒంటరిగా అక్కడికి వచ్చాడు. ఆ సమయాన సుహాసిని ఒంటరిగా ఉన్నది. రాజుగారు తనకు అతిథిగా వచ్చాడని తెలియగానే ఆమె కంగారుపడి మాట్లాడే పక్షి వద్దకు వెళ్ళి, పక్షి పక్షి, రాజుగారికి ఏం వంటలు చేయమంటావు అని అడిగింది. ముత్యాలు కూరిన అరిసెలు వండిపెట్టు అన్నది పక్షి. సుహాసిని అలాగే చేసి అరిసెలు రాజు ముందు పెట్టింది. రాజు ఒక అరిసెను విరిసి చూసి, ఇదేమిటి, ఇందులోకి ముత్యాలు కూరారు? ఇలాంటి వంటకం ఎక్కడైనా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగాడు. రాణి గర్భవాసాన కుక్కలు, పిల్లులు, ఎలుకలు పుట్టడం ఎక్కడైనా ఉందా మహారాజా అని మాట్లాడే పక్షి ఆయన అడిగింది. రాజుకు గుండె గతుక్కుమన్నది. నా భార్య పిల్లల్నే కనదా, వారేమయ్యారు అని ఆయన పక్షిని అడిగాడు. సరిగ్గా ఆ సమయానికే సుజాతుడు, సుకేతుడు వేట నుంచి తిరిగి వచ్చారు. ఇరుగో నీ పిల్లలు అన్నది మాట్లాడే పక్షి వారిని రాజుకు చూపిస్తూ. రాజు కంట ఆనంద బాష్పాలు రాలాయి. ఆయన తన పిల్లల్ని ఆలింగనం చేసుకుని ఇంటికి తీసుకొని పోయాడు. తన భార్యని చెర నుంచి విడిపించి ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. అక్కలు తనకు తీరని ద్రోహం చేసినా రాణి వారిని క్షమించింది. తర్వాత యశోదన మహారాజు తన భార్యతోనూ పిల్లలతోనూ సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.